హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, హైదరాబాదు నగరానికి చెందిన లక్క గాజులకు జియోగ్రాఫికల్ ఇండెక్స్లో చోటు దక్కింది. జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనేది గుర్తింపు జారీ చేసిన చెన్నైలోని రిజిస్ట్రీ సంస్థ. దేశంలో ప్రముఖ వస్తువులకు, ప్రముఖ ప్రాంతాలకు, కట్టడాలకు వీటికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనేది ఇస్తుంటుంది చెన్నైలోని రిజిస్ట్రీ సంస్థ. దీనిలో భాగంగానే హైదరాబాద్ నగరానికి చెందిన పాతబస్తీలోని లక్క గాజులకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ GI ట్యాగ్ను గుర్తింపు లభించింది. ఇదివరకే హైదరాబాద్ హలీంకు GI ట్యాగ్ దక్కగా తాజాగా లక్క గాజులు ఆ జాబితాలో చోటు సంపాదించాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చార్మినార్, లాడ్ బజార్ లాక్ గాజులకు తెలుగులో లక్కరాల గాజులుగా పిలుస్తుంటారు. తాజాగా ఈ లక్క గాజులకు చెన్నైలోని కేంద్ర ప్రభుత్వ GI రిజిస్ట్రీ సంస్థ శనివారం GI రిజిస్ట్రేషన్ ట్యాగ్ను ప్రకటించింది. తెలంగాణలో GI ట్యాగ్ అందుకున్న 17వ ఉత్పత్తి ఇది కావడం విశేషం. హైదరాబాదు పాతబస్తీ గాజులకు ప్రసిద్ధి. ఇక్కడ రకరకాల గాజులు తయారవుతుంటాయి. అందులో లక్కరాల గాజులు స్థానిక అంతర్జాతీయ మార్కెట్లో ప్రసిద్ధి చెందాయి. ఈ గాజుల తయారీ క్లిష్టమైన ప్రక్రియ. రెజిన్ను కొలింపై కరిగిస్తే లక్క వస్తుంది. దీన్ని వృత్తాకారంలో మలిచి దానిపై స్ఫటికాలు, రాళ్ళు, పూసలు, అద్దాలను హస్తకళాకారులు అందంగా చేతులతో పొదుగుతారు. కాలక్రమంలో వీటి డిజైన్లలో ఎన్నో మార్పులు వచ్చాయి. మొఘలుల కాలంలో ఈ కళ ఉద్భవించిందని చెప్తారు. రాజకుటుంబాల్లోని మహిళలు కూడా ఈ గాజులను ధరించేవారు. ఇప్పుడు ఈ వేడుకల్లో వీటిని ధరించడానికి మహిళలు చాలా ఇష్టపడుతున్నారు. హైదరాబాద్లో లాడ్ బజార్లో మాత్రమే దొరికే ఈ లక్క గాజులకు GI గుర్తింపు కోసము 2022లో క్రీస్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ ఆర్గనైజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ దరఖాస్తు చేసింది. అయితే ఈ తెలంగాణ పరిశ్రమలు వాణిజ్య శాఖ సహాయ సహకారాలు అందించింది. దీనికి 18 నెలలు పరిశీలన అనంతరము GI ట్యాగు మంజూరైంది. త్వరలో ధృవీకరణ పత్రం కూడా రానుంది. లాక్ గాజుల తయారీలో 6,000 కుటుంబాలు పాల్పంచుకుంటాయి. GI ట్యాగ్ వీరందరికీ గుర్తింపు, గౌరవాన్ని తీసుకొస్తుందని, మంచి డిజైన్లను రూపొందించడానికి, కొత్తవి తయారు చేసేందుకు ప్రోత్సాహం ఇస్తుందని, మార్కెట్లో గాజులకు డిమాండ్తో పాటు అమ్మకాలు పెరిగి హస్తకళాకారులు శ్రమకు తగిన ఫలితం దక్కుతుందని ఆర్డినెన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ ఇసాముద్దీన్ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ TSRTCకి జాతీయ స్థాయిలో 5 నేషనల్ బస్ ట్రాన్స్పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డులు దక్కాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్ ఏటా ఈ అవార్డులను ఇస్తుంది. 2022-23 సంవత్సరానికి గాను రహదారి భద్రతల్లో, ఇంధన సామర్థ్యాల నిర్వహణకు, మఫ్షిల్ విభాగంలో సిబ్బంది సంక్షేమం, ఉత్పత్తి కేటగిరీ, సాంకేతికతతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో ప్రథమ స్థానం సాగించగా, అర్బన్ విభాగంలో ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ నెల 15న ఢిల్లీలో ఈ అవార్డులు అందించనున్నట్లు ASRTU ప్రకటించింది. 5 జాతీయ స్థాయి అవార్డులు గెలుచుకోవడం పట్ల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి జాతీయ స్థాయిలో NAC గుర్తింపు A+ గ్రేడ్ లభించింది. NAC అనగా నేషనల్ అసెస్మెంట్ అక్రిడిటేషన్ కౌన్సిల్ బృందం సభ్యులు దీనికి A+ గ్రేడ్ను ప్రకటించారు. గత ఏడాది A గ్రేడ్ మాత్రమే రావడంతో JNTU అధికారులు అప్పీలుకు వెళ్లారు. 90,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు భవిష్యత్తుపైన ఈ గ్రేడింగ్ ప్రభావం చూపనుందండి. విశ్వవిద్యాలయంపైన నివేదిక పంపక కొద్ది రోజుల క్రితం JNTU హైదరాబాద్ను NAC బృందం సందర్శించారు. పరిశోధనల వివరాలను గమనించి బృందం A+ గ్రేడ్ను ప్రకటించింది. దీనిపై VC కట్ట నరసింహారెడ్డి ఆచార్యుల బృందం అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 6 గ్యారంటీలు అమల్లో చాలా చురుకుగా పనిచేస్తుంది. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా ఈ నెల 11న ప్రారంభించడానికి కసరత్తు చేస్తుంది. సొంత ఇంటి స్థలంలో నిర్మాణానికి 5 లక్షల సహాయం అందించాలని, స్థలం లేని వారికి ఆర్థిక చేయూతతో పాటు జాగా ఇవ్వాలని, మొదటి దశలో ఒక్కో నియోజకవర్గానికి 3,500 గృహాలు పకడ్బందీగా అమలుకు విధి విధానాలు అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి చేశారు. ఇక దివ్యాంగులకు త్వరలో 5% రిజర్వేషన్లు కల్పించాలని, అంగన్వాడీలో CC కెమెరాలు ఏర్పాటు చేసి బయోమెట్రిక్ ఏర్పాటు చేయాలని, ఉపాధి హామీ కింద సొంత భవనాలు నిర్మించాలని,
జీహెచ్ఎంసీలో మొబైల్ అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేసి మహిళా శిశు సంక్షేమ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వివరాలను వెల్లడించారు. వేలిముద్రలను సెకండ్లో గుర్తించే స్ప్రే అనేది శాస్త్రవేత్తలు వెలుగులోకి తీసుకొచ్చారు. వస్తువులపైన వేలిముద్రలను స్పష్టంగా కనిపించేలా చేసే ఫ్లోరిసెంట్ స్ప్రేను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది విషతుల్యం కాదని, నీటిలో కరిగిపోతుందని, చల్లిన కొద్ది సెకండ్లోనే వేలిముద్రలు ప్రత్యక్షమవుతాయని, దీనివల్ల ఫోరెన్సిక్ దర్యాప్తు సురక్షితంగా, సులువుగా, వేగంగా జరుగుతుందని, ఒక వస్తువును తాకినప్పుడు చెమట లేదా నూనె కారణంగా అదృశ్య వేలిముద్రలు దానిపైన నిక్షిప్తమవుతాయి. వీటిని లేటెంట్ ఫింగర్ ప్రింట్ అని పిలుస్తారు. నేర దర్యాప్తు విభాగంలో ఫోరెన్సిక్ నిపుణులు వీటిని సేకరిస్తుంటారు. ఇందుకోసం విషతుల్య పొడిని ఆ వస్తువుపైన చల్లుతుంటారు. దీనివల్ల ఆ వేలిముద్రలో డిఎన్ఏ ఆధారాలు దెబ్బతినే అవకాశం ఉంది. పర్యావరణానికి హాని కలిగించే పెట్రో రసాయనాలను నిపుణులు కొన్నిసార్లు వాడుతుంటారు. ఈ నేపథ్యంలో చైనాలోని షాంఘై నార్మల్ విశ్వవిద్యాలయము, బ్రిటన్లోని బాత్ వర్సిటీ పరిశోధకులు అద్దకం స్ప్రేను అభివృద్ధి చేశారు. వాటిని LFP-Yellow, FPF రెడ్ అనే 2 రంగుల్లో రూపొందించారు. అవి వేలిముద్రలో కొన్ని రుణావేశిత ప్రమాణాలతోని బంధాన్ని ఏర్పరుస్తాయి. అనంతరం ఫ్లోరిసెంట్ కాంతిని వెదజల్లుతాయి. నీలవర్ణపు కాంతి వెలుగులో దీన్ని చూడొచ్చు. జెల్లీ ఫిష్లో కనిపించే ఒక ఫ్లోరిసెంట్ ప్రోటీన్ ఆధారంగా తాజా అద్దకాలను శాస్త్రవేత్తలు తయారు చేశారు. అవి జీవపరంగా అనువైనవేనని, వేలిముద్రలోని డిఎన్ఏ విశ్లేషణకు ఎలాంటి ఆటంకం కలిగించబోవని శాస్త్రవేత్తలు తెలిపారు. క్యాన్సర్ చికిత్సలకు కాపర్ రెస్వెట్రాల్ ప్రత్యామ్నాయం కాదని టాటా మెమోరియల్ సెంటర్ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. చనిపోయే క్యాన్సర్ కణాలకు సెల్ ఫ్రీ క్రోమాటిన్ రేణువులు వెలువరిస్తాయని పరిశీలనలో వెల్లడి చేశారు. ఆరోగ్యకర కణాలు క్యాన్సర్ కణాలుగా మార్చేస్తాయి. ఈ నేపథ్యంలో మృత క్యాన్సర్ కణాలను వెలువరించే కీమోథెరపీని, రేడియోథెరపీ శస్త్రచికిత్సలు క్యాన్సర్ వ్యాప్తికి కారణమవుతాయని, ఇందుకోసం రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న ఎలుకల్లో గ్రాఫ్టింగ్ ద్వారా మానవ రొమ్ము క్యాన్సర్ కణాలను ప్రవేశపెట్టారు. భారతీయులు భారత సంతకు చెందిన వారిపైన అగ్రరాజ్యం అమెరికాలో దాడులు ఎప్పటికీ ఆగట్లేదు. ఈ క్రమంలోనే భారత్కు చెందిన సంప్రదాయ నృత్య కళాకారుడు, కూచిపూడి, భరతనాట్యంలో ప్రవేశం ఉన్న అమర్నాథ్ ఘోష్ 34 సంవత్సరాల వ్యక్తి మిసోరీ రాష్ట్రంలో సెయింట్ లూయిస్ అకాడమీ, సెంట్రల్ వెస్ట్ ఎయిడ్ పరిసరాల వద్ద గుర్తు తెలియని వ్యక్తులు పలుమార్లు కాల్పులు జరిపి సాయంత్రం నరకకు వెళ్లిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో ఇతను చెన్నైకి చెందిన కళాక్షేత్ర పూర్వ విద్యార్థి. షికాగోలోని ఇండియన్ కాన్సులేటు ఈ ఘటనపైన స్పందిస్తూ అమర్నాథ్ ఘోష్ కుటుంబానికి అన్ని విధాలా సహాయపడతామని వీరు తెలిపారు. వార్తాపత్రికల, మ్యాగజైన్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. గతంలో ఉన్న 1867 నాటి ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది. ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ చట్టం 2023ని ప్రభుత్వం నోటిఫై చేయడంతో పాటు నిబంధనలను గెజిట్లో పేర్కొంది. దీంతో ఈ నెల 1వ తేదీ నుంచి చట్టం అమల్లోకి వచ్చిందని శనివారం విడుదలైన అధికారిక ప్రకటన ఆఫ్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియా బాధ్యతలను ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయం నిర్వహిస్తుంది. ఇక నుంచి వార్తాపత్రికలు, మ్యాగజైన్ల రిజిస్ట్రేషన్ దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరిస్తారు. ఆన్లైన్లోనే అనుమతులు ఇస్తారు. గతంలో లాగా పలు దశలు, వృధా ప్రయాసాలు లేకుండా సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకునేకు వీలుంది. కొత్త రిజిస్ట్రేషన్స్తో పాటు యజమాన్యాల మార్పిడి, వార్షిక నివేదిక, ఆడిట్ వెరిఫికేషన్ ఆఫ్ సర్క్యులేషన్ వంటివి దీంట్లో చేస్తారు. ముంబై దాడులు మనకు భారతదేశంలో ఎంతోమందిని భయభ్రాంతులకు గురి చేశాయి. అదేవిధంగా 26/11/2006లో ముంబైలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి ముంబై ఉగ్రదాడుల కీలక సూత్రధారి లష్కరే తోయబా సీనియర్ కమాండర్ అజం చీమా మృతి చెందారు. ఇతను గుండెపోటుతో మరణించారు. తాజ్ హోటల్లో దాడులకు పాల్పడిన ఉగ్రవాదులకు ఇతను శిక్షణ ఇచ్చాడనే కారణంగా అమెరికా అతన్ని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో చేర్చింది. పాకిస్తాన్ ప్రధాని ఎన్నిక అనేది
నేడు జరగనుంది. మళ్ళీ షహబాజ్ షరీఫ్ చేతికే పగ్గాలు దక్కనున్నాయి. ఇమ్రాన్ వర్గ అభ్యర్థిగా ఒమర్ ఆయిబ్ను ఎన్నుకునే అవకాశం ఉంది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ తరఫున ప్రధాని పదవికి ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న షహబాజ్ ఇప్పటికే నామినేషన్ పత్రాలు సమర్పించారు. అయితే దీనికి సంబంధించిన ఆదివారం ఓటింగ్ జరగనుంది. విజేతగా నిలిచిన అభ్యర్థి ప్రధానమంత్రిగా సోమవారం అధ్యక్ష భవనంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బలూచిస్తాను ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా పాకిస్తాన్ పీపుల్ పార్టీ అభ్యర్థులు సర్ఫరాజ్ బఖ్టీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సముద్ర జలాల్లో దాగి ఉన్న శత్రు జలాంతర్గాములను రాడార్లను నాశనం చేసేందుకు శక్తివంతమైన అస్త్రంతో భారత నౌకాదళం సిద్ధమవుతుంది. ఈరోజు నౌకాదళంలో చేరనున్న సీహాక్ హెలికాప్టర్ ఇందుకోసం MH-60R సీహాక్ అనే హెలికాప్టర్ను అమ్మలపొదిలో చేర్చుకొనుంది. కొచ్చిలోని INS గరుడలోని ఈ లోహ విహంగానికి సంబంధించిన పరీక్షలు మరికొద్ది రోజుల్లో జరగనున్నాయి. సీహాక్ హెలికాప్టర్లో 38 లేజర్ గైడెడ్ రాకెట్లు, 4 MK-54 టార్పిడోలు, మెషిన్ గన్లు శత్రువులను నాశనం చేసేందుకు ఉపయోగపడతాయి. హెలికాప్టర్ ముందు భాగంలో ఫార్వర్డ్ లుకింగ్ ఇన్ఫ్రారెడ్ సెన్సర్లుగా ఎదురుగా ఉన్న జలాంతర్గామి లేదా క్షిపణికి సంబంధించిన ఖచ్చితమైన చిత్రాన్ని ఆవిష్కరించగలదు. ఈ లోహ విహంగం ఒక ప్రాంతాన్ని స్కాన్ చేయగలదు. క్షిపణి దాడులపైన కూడా హెచ్చరికలు చేయగలదు. త్రిపురలో తెగల మధ్య సమస్యలు గత 1 సంవత్సరం నుంచి వివిధ తెగల మధ్య పరిష్కారానికి మోథా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మధ్య త్రైపాక్షిక ఒప్పందం అనేది కుదిరింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో శనివారం ఇక్కడ కార్యక్రమాలు జరగనున్నాయి. తాజా ఒప్పందంపైన సంతకం ద్వారా ఈ పరిష్కారానికి త్రైపాక్షిక ఒప్పందం జరుగుతుంది. గతంలో జరిగిన తప్పులను సరిదిద్ది ప్రస్తుతం వాస్తవాన్ని ఆమోదించిందని అమిత్ షా ఈ సందర్భంగా తెలిపారు. పేదరికం నుంచి బయటపడుతున్న భారత్ అంటూ భారత్లో దుర్భర దారిద్ర్యాన్ని నిర్మూలించడానికి విఖ్యాత అమెరికన్ విశ్లేషణ సంస్థ బ్రూకింగ్స్ అధ్యయనం చేసింది. 2011-12లో దేశ జనాభాలో 12.2% మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉండగా 2022-23లో వారి సంఖ్య 2% తగ్గిపోయిందని ఆర్థికవేత్తలు సూర్జిత్ బల్లా, కరణ్ బాసిన్ జరిపిన ఈ అధ్యయనం వివరించింది. 2022-23 సంవత్సరానికి భారత ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన వినియోగ వ్యయ సమాచారం ఆధారంగా వారు ఈ నిర్ధారణకు వచ్చారు. భారత్లో 2011-12 నుంచి వాస్తవిక తలసరి ఆదాయము ఏటా 2.9% చొప్పున పెరుగుతుంది. గ్రామీణ పేదరికం 2.5%, పట్టణ పేదరికం 1% తగ్గిందని ఈ సందర్భంగా 2011-12 నుంచి 11 ఏళ్లలోనే అదే స్థాయిలో తగ్గుదల సాధించడం విశేషమని తెలిపారు. కొత్త సాంకేతికతతో ఫార్మాలో అనూహ్య వృద్ధి జరగనుంది. 2030 నాటికి $150 బిలియన్ స్థాయికి చేరుకోనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటే ఔషధం ఇట్టే ఆవిష్కరించవచ్చని ఈ సందర్భంగా తెలిపారు. మెషిన్ లెర్నింగ్ ఎంతగానో దీనికి దోహదపడుతుందని కన్సల్టెన్సీ సేవల సంస్థ ఎర్నెస్ట్ అండ్ యాంగ్ అభిప్రాయపడింది. ఫ్రమ్ వాల్యూమ్ టు వాల్యూ ఇండియా ఫార్మాస్ ఇన్ఫర్మేషన్ విత్ డేటా అండ్ AI అనే పేరుతో బయో ఏషియా 2024 సందర్భంగా ఒక నివేదికను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఈ సంస్థ రూపొందించింది. $50 బిలియన్ నుంచి $150 బిలియన్ ఇది చేరుకోనుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి భారత యాప్లను తొలగించేందుకు అనుమతి లేదని టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. వచ్చే వారంలో గూగుల్తో తొలగించిన యాప్ల సంస్థలతోనూ సమావేశం నిర్వహిస్తామని PTI వార్తా సంస్థ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు అంకురాలు ఎంతో కీలకమని, ఆ సంస్థల భవితవ్యాన్ని ఏ పెద్ద సాంకేతిక సంస్థ నిర్ణయానికి వదిలేయలేమని వివరించారు. ఈ సందర్భంగా ప్లేస్టోర్ నుంచి గూగుల్ తొలగించిన కొన్ని యాప్స్ను తొలగించింది. దీంతో గూగుల్ ఆధిపత్యం సాగిస్తుంటదో IT శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆందోళన వ్యక్తం చేసి ఇది గూగుల్ ప్రవర్తించడం ఆధిపత్య దుర్వినియోగం కిందకి వస్తుందా రాదా అనే అంశంపైన న్యాయస్థానాలు కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ ఏడాది జరగబోయే IPLలో
హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టుకు కెప్టెన్గా కమిన్స్ పేరును పరిశీలనలో ఉంచారు. మార్క్రమ్ స్థానంలో కమిన్స్కు సారథ్య బాధ్యతలు అప్పచెప్పేందుకు సన్ రైజర్ యాజమాన్యం ఆసక్తితో ఉన్నట్లు సమాచారం. ఉమెన్ ప్రీమియర్ లీగ్లో, మహిళల ప్రీమియర్ లీగ్లో ముంబైకి 3వ విజయం దక్కింది. బెంగళూరు పరాజయమైంది. దీంట్లో స్కోర్ బోర్డు చూసినట్టయితే బెంగళూరు 6 వికెట్ల నష్టానికి 131 స్కోర్ చేసింది. ముంబై 3 వికెట్ల నష్టానికి 133 స్కోర్తో విజయం సాధించింది. ఇవి మార్చి 3, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.